దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏపీలో బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని అన్నారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. ఏ రాష్ట్రంలో లేని విధంగా బీసీలకు 58 సీట్లు కేటాయించిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు. జగన్ రాజకీయ నాయకుడు కాదు, సంఘ సంస్కర్త అంటూ కొనియాడారు కృష్ణయ్య. త్వరలోనే జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం రాష్ట్రంలోని పార్టీలు ఎస్టీ, ఎస్సీ, బీసీలకు కల్లబొల్లి మాటలు చెబుతున్నారని విమర్శించారు. భావితరాల భవిష్యత్ కోసం రానున్న ఎన్నికల్లో సీఎం జగన్ కు మద్దతు తెలపాలని కృష్ణయ్య కోరారు. అమ్మఒడి పథకం కానీ, స్కాలర్షిప్లు కానీ, ఉద్యోగాలు కానీ పక్క రాష్ట్రాలు ఎక్కడ కూడా లేవు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు కూడా ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రాల్లో లేని విధంగా మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడు గారు, గొప్ప సంఘ సంస్కర్త. పూలే, అంబేద్కర్ ఏ విధంగా అయితే పేద వర్గాలు శాశ్వతంగా అభివృద్ధి చెందుతారు, వాళ్ళ గౌరవం పెరుగుతుంది అని ఆలోచించారో ఆ లైన్లో ఆయన వాళ్ళ ఆశయాలతో ఆకర్షితుడై తానే అన్నిటికీ ముందుండి చేస్తున్నాడు. అందుకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు మోసపోకుండా మన అభివృద్ధి ప్రారంభమైంది. ఈరోజు మన పిల్లలు చదువుకుంటున్నారు. పిల్లలు ఫ్రీగా ఒక చిన్న గుడిసెలో పుట్టినోడు కూడా ఇంజనీరింగ్ చదువుతున్నారు, ఒక గుడిసెలో పుట్టినోడు కూడా మెడికల్ చదువుతున్నాడు. మన అభివృద్ధికి పునాదులు ఏర్పడ్డాయి. ఈ అభివృద్ధి ఇట్టే కొనసాగాలంటే మనం అందరం కూడా జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. మోసపోయి భ్రమలలో ఉండి మనం నిర్లక్ష్యాన్ని గురి చేస్తే, పొరపాటు పనులు చేస్తే శాశ్వతంగా మనం అభివృద్ధి కుట్టుపడేటటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి మన అభివృద్ధి, మన సంక్షేమంకు పునాదులు పడ్డాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి గెలిపించి, ఈ దఫ గెలిపించి మోసపోకుండా, నిర్లక్ష్యం గురి కాకుండా ఈ వర్గాల అభివృద్ధి కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన అభివృద్ధిని స్థిరంగా ఉంచడానికి కోసం, ఇంకా మన అభివృద్ధిని ఇంకా పెంచుకోవడానికి కోసం జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది.